మంత్రుల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అదే. ఎవ్వరు మాట్లాడుకున్నా కాంగ్రెస్ పార్టీలో అయితే మరీ ముఖ్యంగా ఇదే హాట్ టాపిక్గా ఉంది. నిన్న మొన్నటి వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్యలో ఉన్న గొడవని చూసినాం. ఇవాళ ఏంటంటే అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్. ఇంకా కొత్తగా వచ్చిన లొల్లి ఏంటి అంటే కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి. వీళ్ళందరికీ సంబంధించిన గొడవలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలకాయ నొప్పి లెక్క తయారైనాయి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు 2 ఏళ్ల నుంచి కూడా మంత్రుల మధ్యలో విభేదాలు ఉన్నాయి అని చర్చ జరిగినా కూడా ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఆఫ్ ది రికార్డులలో చాలామంది పలానా మంత్రికి పడట్లేదు అనేది వాళ్ళ నాయకులు కార్యకర్తల వరకు మాట్లాడుకున్నారు. కానీ ఓపెన్గా మీడియా ముందుకొచ్చి ఓపెన్గా బహిరంగంగా వీళ్ళు మీడియాతోని మాట్లాడుతుంది ఫస్ట్ టైం. చాలా నియోజకవర్గాలకి సంబంధించినవి ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మాత్రమే బయటకు వచ్చిర్రు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ వివేక్ గొడవ ఎంతవరకు దారితీస్తుంది, ఏం జరుగుతుంది దీంట్లో అనేది చాలామంది చూస్తున్నారు. ఆ గొడవ సద్దు మనగక ముందే ఇంకొక గొడవ కొత్తది స్టార్ట్ అయింది. మేడారం పనులకి సంబంధించి అసలు అక్కడ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి, ఆ దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖకు తెలియకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ పనులన్నీ చేస్తున్నాడు. నా శాఖలో నా జిల్లాలో వేలు పెట్టేందుకు ఈయనకేం పని అని ఆమె ఏకంగా అసలు వీళ్ళకి ఎవరికి చెప్పినా కూడా ఆ పొంగులేటిని ఏమనరు అని ఆమె ఏకంగా అధిష్టానం దగ్గరికి పోయి కంప్లైంట్ చేసిందట. సో అట్లా వరంగల్ జిల్లాలో పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ అనేది విభేదాలు రచ్చకెక్కినాయి. ఓపెన్గానే వాళ్ళ గొడవ కనిపిస్తుంది. ఇంకొక దిక్కు అడ్లూరి లక్ష్మణ్ వివేక్కి సంబంధించిన గొడవ ఎప్పుడు చల్లారుతుంది అనేది కొంతమంది మాట్లాడుకుంటుంటే వీళ్ళ గొడవ చల్లారకపోవడం వదిలిపెట్టుర్రి. ఇంకా కొంతమంది గొడవలు తెర మీదకి రాబోతున్నాయి. చాలామంది మంత్రులకి చాలామంది నియోజకవర్గాలలో చాలా జిల్లాలలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా తెర మీదకి రాబోతున్నాయి రేపు పొద్దున అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు.